దేవునికి స్తోత్రం. ప్రియులారా, గడిచిన కాలమంతయు మన కష్ట నష్టాల్లో, సుఖదుఖాల్లో, జయాపజయాల్లో, నిందల్లో, అవమానంలో ప్రేమించబడకయు, ద్వేషించబడుచును, ద్వేషింపబడకుండా ఇలా ఎన్నో సమ్మిళితమైన పరిస్థితులను ఎదుర్కొంటున్న మనము యెహోవా తన బలమును బట్టి, రక్షణను బట్టి, మన పెదవుల నుండి వచ్చిన ప్రార్థనను అంగీకరిస్తున్న ఆయనను బట్టి శ్రేష్కరమైన ఆశీర్వాదములతో మనల్ని ఎదుర్కొంటూ మనకు ఆయుష్ను, సదాకాలము నిలిచు దీర్ఘాయువును, రక్షణ వలన కలుగు గొప్ప మహిమ, గౌరవ ప్రభావములను ధరింపజేస్తూ నిత్యము ఆశీర్వాదకారకులుగా నుండినట్లు నియమించి ఆయన సన్నిధిలో సంతోషంతో నివసింపజేస్తూ తల మీద అపరంజి కిరీటం నుంచి సర్వోన్నతుని కృపచేత శత్రువులను, ద్వేషించు వారి ఉద్దేశములను కొనసాగింపనీయక వెనుకకు త్రిప్పివేయగలిగిన అపరంజి కిరీటమును తల మీద నుంచి కొత్త సంవత్సరమైనటువంటి 2026లోనికి కదలక నిల్చున్నట్లు ప్రవేశింపజేసినాడు మన ప్రభువు. ఎందుకనగా ఆయన యందు నమ్మిక ఉంచి ఆయన నియమించిన వాక్యము లేక వాక్కును యథార్థమైనదని నమ్మి దానిని చదువుట ద్వారా, అనుకరించుట ద్వారా జ్ఞానమును కలిగి హృదయమునకు సంతోషమును, కన్నులకు వెలుగును నిచ్చినదని, స్వచ్ఛమైనదని, పవిత్రమైనదని, మేలిమి బంగారము కంటే కోరదగినదని వాటిని కొనుట వలన మన పొరపాట్లను, రహస్యంగా చేసిన తప్పులను సరిచేసుకొనుట ద్వారా క్షమింపబడి నిర్దోషులుగాను పాపంలో పడకుండా ఇవి ఏవియూ మనల్ని ఏలనీయకుండా యథార్థవంతులుగా అధిక ద్రోహము చేయకుండా నిందారహితులుగా చేసి నిలబెట్టును, మనలను నడిపించును. కాబట్టి ప్రియులారా, ఆయన కాపుదల నుండుటకై, అపరంజి కిరీటమును పొందుటకై ఆయన యందు నమ్మిక ఉంచి వాక్యమును చదివి దానిని అనుకరిస్తూ ప్రార్థిద్దాము. జ్ఞానమును పొంది కనులకు వెలుగును కలిగి హృదయమందు సంతోషిస్తూ యథార్థవంతులమై యెహోవా నామమును బట్టి అతిశయించుదాము, చక్కగా నిలబడుదాము. అందుకై దేవుడు తన పరిశుద్ధాత్మ తోడును సహాయమును దయచేసి మనల్ని నడిపించును గాక. ఈ కొద్ది వాక్యమును దేవుడు దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.